అందరికీ నమస్కారం. ఇదేదో అమెరికా అనుకున్నారు, ఇది హైదరాబాద్ అనమాట. యాక్చువల్గా నేను డైలీ బంకుకు పోయేది అవుటర్ రిమించే, కానీ రోజు ఒక్కని పోవడం వల్ల వీడియో తీయలేకపోయినా. ఇవాళ అన్న వచ్చి వెంకటేష్ అన్న వస్తే అన్నం తీయంటే తీసిండనమాట వీడియో. ఇది మీ ఒకప్పుడు ఇసొంటి మనం ఎక్కడ చూసేది, అమెరికాలల్లో పెద్ద పెద్ద ఆస్ట్రేలియా పెద్ద కంట్రీలలో చూసేది. ఇప్పుడు అమెరికా కంటే ఎక్కువ మన హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మనం ఇది వెళ్ళేది ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఈ అవుటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇది అవుటర్ రింగ్ రోడ్డు చేపించిండు. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి పుణ్యానే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మీద ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాము. చంద్రబాబు ఏమో హైటెక్ ఏంటిది కంప్యూటర్ ఏదో హైటెక్ సిటీ అవి చేసిండు, అతని వల్ల డెవలప్మెంట్ అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక ఈ అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్ మొత్తం ఎంత చుట్టూ సరౌండింగ్ మొత్తం ఉంటుంది అనమాట. హైదరాబాద్ చుట్టూ అంటే ఇది ఓన్లీ హైదరాబాద్ తిరిగేటోళ్ళకి తెలుసు, బట్ వేరే వాళ్ళకి తెలియదు. చాలా సేఫ్ జర్నీ అనమాట. ఇప్పుడు మీరు కళ్ళ ముందలు చూస్తారు కదా, అవన్నీ హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద విల్లాసు. ఒక్కొక్క దాంట్లో మినిమం 2 నుంచి 3 కోట్లు 5 కోట్లు ఒక్కొక్క ప్లాటు. చూడండి, ఇటు చూస్తారు కదా ఎంత పెద్ద పెద్దవి. ఒకప్పుడు అమెరికా కోసం మనం యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ రోడ్డు మించి పోతున్నాం కదా, మేము కల్లో కూడా ఊహించాలి హైదరాబాద్ చుట్టూ ఇటువంటి రోడ్డు వస్తుంది అనేది. అంటే మనం మన పిల్లలు అదృష్టవంతులు అనమాట. వాళ్ళు వచ్చేటానికి ఇంకా మంచి డెవలప్మెంట్ ఇంకా అవుతుంది. హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే తెలంగాణ ఏర్పడ్డాకనే హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది. అది కేసీఆర్ చేసిన పుణ్యము, దానికి సపోర్ట్గా కేటీఆర్ మొత్తం హైదరాబాద్ మీద దృష్టి పెట్టడము. ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుంది అసలు కళ్ళ ముందల ఏంది అది, అసలు ఏం వ్యవస్థ. ఒకప్పుడు హైదరాబాద్ ఏంది, ఇప్పుడు హైదరాబాద్ ఏంది అనేది జనాలకు తెలుసు ఇక్కడ, కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. నేను చెప్తున్నా అనమాట, అంతకు మించి ఏం లేదు. మంచి పరిపాలన చేసేవాడు ఉంటే మంచిగానే డెవలప్ అవుతుంది, మంచి పరిపాలన లేకుంటే అట్నే ఉంటుంది. ఇది పరిస్థితి.